తెలంగాణ ఎక్స్‌ప్రెస్ వార్తలు చూద్దాం. 22 నెలల పాలనలో కనీసం 22 ఇందిరమ్మ ఇళ్లను కూడా శ్రీధర్ బాబు కట్టించలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మేనిఫెస్టో చైర్మన్ కాదు, మేనిఫెస్టో చోర్మన్ అని మంత్రి శ్రీధర్ బాబును పిలవాలని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే మందని నియోజకవర్గంలో 1400 ఇళ్లు మాత్రమే మంజూరు చేయించారని మండిపడ్డారు. వచ్చిన ఆ కొన్నింటికి కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని విమర్శించారు. దసరా వరకు అర్హులైన అందరికీ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పుట్ట మధు. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ బహుజన పార్టీలకి వేస్తున్నారని బీసీవై రాష్ట్ర నాయకులు చెద్దర గౌడ్ అన్నారు. పెద్దపీటలో భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీసీవై పార్టీ కండువాలు కప్పుకున్నారు. దసరా తర్వాత తెలంగాణలో బీసీవై పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పారు చక్రధర్ గౌడ్. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ధృవపత్రాలు లేని 57 బైక్లను సీజ్ చేశారు. నేరాలను అదుపు చేయడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రాసెసింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఏసీపీ మాధవి తెలిపారు. అనుమానితులుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో పోషణ్ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 16 వరకు పోషణ్ మహోత్సవ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ సెంటర్లలో ఉన్న బాలింతలు, చిన్నారులు వయసుకు తగ్గట్లుగా బరువులేరని వారిపై అంగన్వాడీలు ప్రత్యేక దృష్టి ప్రారంభించాలన్నారు. పోషణ్ మహోత్సవ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమే అది అని ములుగు జిల్లా మహిళా సంక్షేమాధికారి తులా రవి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ముఖారాకిలో బతుకమ్మ ఉయ్యాలో 6 గ్యారంటీలు అమలు కాకపోయే ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా 6 గ్యారంటీలను అమలు చేయలేదని ఆరోపించారు. వెంటనే 6 గ్యారంటీలను అమలు చేయాలని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మాల్యాలలో బక్కన్న అనే రైతు పొలంలో బావిలో ఏర్పాటు చేసిన మోటార్ చోరీకి గురైంది. ఇప్పటి వరకు ఆ రైతుకు చెందిన 3 మోటార్లు చోరీకి గురి కావడంతో పొలం వద్ద సీసీ కెమెరాలు అమర్చాడు. దొంగలు పగటి సమయంలో పంపు సెట్లను పరిశీలించి రాత్రి వేళ చోరీ చేసి ఎత్తుకెళ్తోన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధిత రైతు పిఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 10కి పైగా వ్యవసాయ మోటార్లను 100కు పైగా మోటార్ల వద్ద అమర్చిన కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా మల్యాల ఎస్ఐ నరేష్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఏఐయూటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు భారీ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో పోలీసులకు 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. సూపర్ 6 బృందానికి మొదటి బహుమతి, రన్నరప్ గా నిలిచిన ఆదిలాబాద్ గాయబ్స్ బృందానికి 2వ బహుమతిని జిల్లా ఎస్పీ అందజేశారు. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని 7 బృందాలుగా విభజించి 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించారు పోలీసులు. కరీంనగర్ జిల్లా కాసారం గ్రామంలో బావి బోర్ల వైర్లు చోరీకి గురవుతున్నాయని రైతులు ఆరోపించారు. దీంతో వేలాది రూపాయలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. గతంలో చెల్లపల్లిలో వైర్లు ఇలాగే చోరీకి గురయ్యాయని పోలీసు నిఘా పెట్టి వైర్లను ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకుని మరోసారి ఇలా జరగకుండా శిక్షించాలని రైతులు కోరుకుంటున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఓ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును మహిళా చైన్ స్నాచర్ లాక్కెళ్లింది. సహారా ఎస్టేట్ లో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి నిరంజన్ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి ఇంట్లో కంట్లో కారం చల్లి 3 తులాల బంగారు గొలుసును చోరీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.